యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, కాంతిగల నక్షత్రములారా, సూర్యచంద్రులారా, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, యొక్క మే మాసపు మొట్టమొదటి పరిశుద్ధ దినం, ఆరాధనా దినం, పునరుద్ధాన దినం మనము ఈ వారము కలిగి ఉంటున్నాం. ప్రభు తన మహాకృప చేత 4 మాసములు, 12 మాసాల్లో ఒక క్వార్టర్ అయిపోయింది. 4 మాసాలనగా మనకు దాటుకొని కూడా వచ్చేసేసినాం. వచ్చేసేసినాం. మే మాసం ప్రారంభంలో ప్రభు ఆయన సన్నిధిలోనికి మనల్నందరినీ నడిపించి విశేషముగా కృతజ్ఞతార్పణల పండుగ, అందుకొరకైన సిద్ధపాటు మన సంఘానికి, మనందరికీ, మన కుటుంబాలకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకై ప్రభు చేసిన మేలులన్నిటిని బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పునరుద్ధాన నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఆరాధనలో ముందుకు సాగిపోదాం. ప్రార్థించుదాం. దయగలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడవైన గొప్ప దేవా, మా జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 4 మాసములు, సంవత్సర కాలములో కాపాడిన నీ కృపా బాహుల్యతను బట్టి నీకు వందనాలు. 5వ మాస ప్రారంభ దినాల్లో నైనా మరి తండ్రి, ఆరాధనా దినంగా, పునరుద్ధాన దినంగా మీరు మాకు అనుగ్రహించిన 3వ తారీఖును బట్టి వందనాలు. నైనా మీ పిల్లలను మీరు నడిపించారు. SIU సంఘం మీరు నాటిన దీపస్తంభాన్ని మీరే వెలిగింపచేసి నడిపింపచేస్తూ వచ్చిన కృపాతిశయం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇదిగో ఈ దినాన నీ పరిశుద్ధ సన్నిధిలో ఆరాధన కొరకాయ నీ పిల్లలందరూ చేరి వచ్చి ఉండగా, పండుగ సిద్ధపాటులు సాగిపోతూ ఉండగా, పరిశుద్ధాత్ముని ఆయన నడుపుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఐక్యత కలిగి, సమాధానము కలిగి, పరిశుద్ధత కలిగి నీ పరిచర్యలో ముందుకు సాగుటకు కృపదాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినపు నీ ద్రాక్ష తోటలో పనిచేయు డీకనెట్ కమిటీ పెద్దలు తిరిగి ఆయా తలాంతులు కలిగి నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని నైనా నీ ఆత్మతో నింపండి. నీ కొరకైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, రావలసిన ప్రియులందరినీ సకాలమునకు క్షేమంగా నడిపించండి. మరొక్క మారు నీట్ ఎగ్జామ్ కొరకు పిల్లలునైనా ఎంతో సిద్ధపడి, తల్లిదండ్రులు, పిల్లలు నైనా ఎగ్జామ్ సెంటర్స్కు వెళ్తున్నారు. అందరూ నెమ్మదిగా వెళ్ళగలుగుటకు నైనా ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వారి సెంటర్స్ వారు చేరుకొని నైనా సంతృప్తికరంగా వారు ఎగ్జామ్ రాయగలిగి నైనా వారు సంతోషంతో నిన్ను స్తుతించే భాగ్యం దాయిచేయమని SIU సంఘం పిల్లలు, రాస్తున్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు మీరే సంతోషమును, క్షేమమును సమకూర్చుమని నీ కరుణాహస్తాలకు తండ్రి ఈ దినపు ఆరాధన అంతటిని అప్పగించుకుంటూ ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 138వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిగి ఉందాము. 138వ సంకీర్తన. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను.
నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకాయ్ నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. చివరి వచనం అందరము బిగ్గరగా వచనాన్ని చదివి ప్రభును మహిమపరుద్దాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఎగ్జామ్స్ వెళ్తున్న పిల్లలు, తల్లిదండ్రులు దయచేసి వాగ్దానాన్ని కలిగి సంతోషంగా ధైర్యంగా ముందుకెళ్ళాలని మనవి చేస్తున్నాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టు. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు పి సునీల్ కుమార్ గారు చదివిన సహోదరులు సునీల్ కుమార్ గారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆ ఆజ్ఞ వెల్లడిట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారంగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చిరి. యూదా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయన ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను, లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునగు అజర్యా యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతోననగా, హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరించకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. దేవుడు నాకు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. తిరిగి 2వ భాగముగా నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె పి సుమలత గారు కుమార్తె సుమలత. ప్రైజ్ లార్డ్. బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమ వలన
పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోనూ మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగును దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మా యెడలనున్న ప్రేమయందును ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి భయభక్తులతో కార్డు చేత పట్టుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థనను కలిగి ఉందాము. పాపపు ఒప్పుకోలు ప్రార్థన సంఘమంతయు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ఈ దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండే సమయం అందరం ఒక్కసారి లేచి నిలుచుండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. వాక్యం కొరకు మన హృదయాలను అందరం కూడా సిద్ధపరచుకుందాం. ప్రార్థించుదాము. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి స్వప్నమ్మ గారు ప్రార్థన చేస్తారు. వాక్య పరిచర్య కొరకు సహోదరి స్వప్నమ్మ గారు ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, 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 నిత్యము దూతల చేతను భక్తుల చేతను భక్తురాండ్ల చేతను దేవదూతల చేతను తండ్రి, సర్వమానివాళి తండ్రి, నీ కొరకు మొరపెడుచున్న ప్రతి ఒక్కరి నామమును యేసు నామములో తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. నాయనా, ఈ ఆదివార దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రవ్వా, ఎండ వేడిమికి తండ్రి ఇంకనూ రావాల్సిన ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకొని త్వరలో మందిరానికి నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన, మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి బిడ్డలందరూ నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు నాయన. ఆ బిడ్డలందరినీ మరి ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అదే రీతిగా నా తండ్రి సంఘం అంతట్లో పెద్దవారి మొదలుకొని చంటి బిడ్డల వరకు సండే స్కూల్ పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి ఆశీర్వదించు నాయన. మరి ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చి ఉంటున్నాం నా తండ్రి. ఇదిగో నాయన, నీ దాసుడిని తండ్రి మాట్లాడుచుండగా తండ్రి ఆయన్ను నీ సిలువ చాటున తండ్రి, నీ రెక్కల చాటున తండ్రి మరుగు చేసుకొని తండ్రి నీవే మాట్లాడించమని వేడుకుంటున్నాం. ఆయన మాట్లాడుచున్న ప్రతి మాటను తండ్రి మేము విని వ్యర్థమైపోకుండా అది మా హృదయంలో
ఫలించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగూ నాయన మంచి నేలను విత్తుచుండగా తండ్రి నాయన మేము విత్తనము తండ్రి చనిపోయి తిరిగి తండ్రి మొలకెత్తుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించము. నీ వాక్యం ద్వారా పట్టుకోమని వేడుకుంటున్నాం. నా తండ్రి దయగలిగిన మా నాయన ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభువా 8 గంటల నుంచి ఇంతవరకు నీ సన్నిధానంలో గడిపిన మమ్మల్ని అందరినీ బట్టి నీకు మరొక్కసారి వేలాది వేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇదిగో నాయన మరొక్కసారి తండ్రి నీ దాసుని మరుగుపరిచి తండ్రి ఆయన నీ నోటి బూరగా వాడుకొని ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను మరొక్కసారి మా హృదయంలో తండ్రి అది నిలుపుమని వేడుకుంటున్నాం. వితుచున్న వాక్యం వ్యర్థమైపోకుండా ఫలించుటకు సహాయం దయచేయం. నీకు తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ తండ్రి నీకే అప్పచెప్తూ తండ్రి నీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామమందే ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. బ్లెస్ యు మా గాడ్. దయచేసి ప్లీజ్ బి సీటెడ్. అందరు కూడా మేము మీ స్థానాల్లో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు మా. దయచేసి చాలామంది ఈరోజు నీట్ ఎగ్జామ్ ఉన్నది కనుక తల్లిదండ్రులు పిల్లలు చాలామంది పరీక్షల హాల్ సెంటర్స్కి వెళ్ళారు కనుక కొంచెం చాలామంది రాస్తున్నారు మన పిల్లలు. సంతోషం. వారి కొరకు మనం ప్రార్థన కూడా చేశాం కనుక ప్లేస్ లోపలే ఉంటున్నది. బయట కూర్చున్నటువంటి వారు బయట ఇంకా కూర్చోకుండా, మరి ప్లేస్ లేకపోతే మనం బయట కూర్చున్నా దానికి ఒక మంచిది. కానీ ఇప్పుడైతే ప్లేస్ ఉంది, లోపలికి రావాల్సిందిగా బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, మేము మీ స్థానాల్లో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. బయట ఉన్న సహోదర సహోదరులందరూ కూడా దయచేసి లోపలికి రావాలని కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్ దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము. 5వ వచనము అందరము కలిసి బిగ్గరగా 5-6 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయము 5-6 వచనాలు. ఆజ్ఞ వెల్లడి అగుటతోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. నెక్స్ట్ మరొక మాట చాలా సంతోషకరమైన 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట. నెక్స్ట్ ప్రియులారా, పాత నిబంధన నుండే మలాకీ గ్రంథాన్ని, చివరి గ్రంథం మలాకీ గ్రంథంలోని ఒక మాట చదువుదాం. మనకు క్లారిటీ వస్తుంది. సంతోషంగా ముందుకు సాగిపోదాం. మలాకీ గ్రంథము చివరి పుస్తకము, పాత నిబంధన 3వ అధ్యాయము 10వ వచనం.
10వ వచనము బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తున్నాం. 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మందిరములో ఆహారము 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి. నెక్స్ట్ నూతన నిబంధనలో రండి. మన టెక్స్ట్ ఒక వచనం చదువుకొని ముందుకు సాగిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ప్రియులారా, 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరము బిగ్గరగా స్పష్టంగా ఆ వచనాలు చదవాలని మనవి చేస్తున్నా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. రైట్. దాతృత్వం బహుగా విస్తరించెను. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, మే మాసపు ప్రారంభ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత 4 మాసములు మన SIU సంఘాన్ని, మన కుటుంబాలను, మనల్నందరినీ ఆయన కాపాడి నేటికి మనల్నందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈ 12 మాసాల్లో ఒక క్వార్టర్ 4 మాసాలు దాటడం ప్రభు యొక్క కృప, ఆయన కృపాతిశయమే. అలాగూ 5వ మాసంలో ప్రారంభ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కలిగి ఉండి అలాగూ మనమందరం కూడా ఆయన ఇంటిలో, ఆయన సన్నిధిలో కనిపించే భాగ్యం ప్రభు ఇచ్చినందుకై ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే తెలియజేస్తూ ఈ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికీ, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పునరుద్ధాన నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, అందరం కూడా దేవుని వాక్యం వైపు మన దృష్టిని కేంద్రీకరించుకుందాం. మరొక్కసారి మనవి చేస్తున్నాం, చాలామంది వస్తున్నారు. ఇంకా ఎవరైనా బయట సహోదరులు, యవనస్తులు ఎవ్వరు కూడా బయట కనపరాకూడదు. దయచేసి మనవి చేస్తున్నా, ఆత్మీయ తండ్రిగా సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు బయట మాట్లాడుకోవడం మంచిది కాదు, క్రమం కాదు. అలాగూ యవనస్తులందరూ కూడా లోపల వచ్చి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మేము కూర్చొని మంచిగా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ ఉంటున్నా. ఎవరు కూడా బయట ఉండకూడదు, మాట్లాడము. బయట అంత వేడి సెగ ఉంది, లోపల హాయిగా మంచిగా ఉంది. అందరూ లోపలికి వచ్చి చల్లని దేవుని వాక్యం, చల్లని వాతావరణంలో అందరూ హృదయమారా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించి వచ్చే వారం పండగ అందరము సంతోషంగా, ఐక్యంగా, ప్రేమతో, సమాధానంతో సెలబ్రేట్ చేసుకోవాలని మీకు సవినయంగా మనవి చేస్తూ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. బయట ఎవరు ఉండొద్దు, ఎవరున్నారు ఏంటనేది అన్నీ తెలిసిపోతాయి. కానీ దయచేసి పాస్టర్ గారు చూడలేదనో లేకపోతే ఇంకొకరు చూడలేదనుకోకండి. ఎవరు ఎక్కడ నిలబడుకొని ఏం మాట్లాడినా అన్నీ తెలిసిపోతూ వస్తూ ఉంటాయి.
ఎందుకనగా మన కాంపౌండ్ ట్రాన్స్పరెంట్, మన కాంపౌండే ట్రాన్స్పరెంట్ అనమాట. కాబట్టి దయచేసి దేవుడి మందిరంలోకి వచ్చి దైవారాధనలో పాల్గొని, మొట్టమొదట వచ్చేది మనం చర్చికి, దేవుని ఆలయానికి. ఇతరత్ర విషయాలు 114 ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అన్నీ మంచిగా ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఏవైనా మనం అన్నీ ముందుకు చేసుకొని పోదాం. అంతేగాని ఆరాధనకు వచ్చి బయట మాట్లాడుకోవడం క్రమం కాదు, మంచిది కాదు. అందరూ లోపలికి వచ్చి కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నా. రైట్ ప్రియులారా, గత వారంలో మనము పండుగ కొరకైన సిద్ధపాటు వర్తమానము, ఒక వర్తమానాన్ని మనం విన్నాం. తిరిగి ఈ వారం కూడా ఇదే. వచ్చే వారము మనము ఇంకా వర్తమానం అనేటువంటిది ఆ రోజు సిద్ధపాటు ఏముండదు. ఆ రోజు అందరం కలిసి జాయ్ఫుల్గా మనము పండగ సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి ప్రిపరేషన్ అంతా కూడా అది మనము మెటీరియలిస్టిక్గానైనా లేకపోతే అది స్పిరిచువల్గానైనా, మెటీరియలిస్టిక్ అంటే అర్థం ఏంటంటే అదేం తప్పేం కాదు సుమా. దాంట్లో అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన, ఇప్పుడు స్పిరిచువల్ కంటే ఆత్మీయంగా సిద్ధపడతాం. మన హృదయాన్ని ప్రభువుకిచ్చి, అలాగూ మన కుటుంబం ప్రభువుకి అప్పగించుకొని, మన సంఘం, మన పరిచర్యలు ప్రభువుకి అప్పగించుకొనుట, ప్రభు చిత్తానుసారంగా మనము ప్రవర్తించుట ఆత్మీయత. ఇది ఆధ్యాత్మికం. మెటీరియలిస్టిక్గా అనగా దేవుడు మనకిచ్చిన ఈవులన్నిటినీ, మనకిచ్చిన టాలెంట్స్, మనకిచ్చిన ట్రెజర్, మనకిచ్చిన టైం, వీటన్నిటిని కూడా వ్యక్తిగతంగాను, మనకిచ్చిన కుటుంబ జీవితంలో మనకివ్వబడినటువంటి ఆశీర్వాదాలు, అవి ఉద్యోగ జీవితం ద్వారా కావచ్చు, ఇతరత్ర దేని ద్వారా అయినా ప్రభు మన ఇంటిని కాపాడుచున్నాడు కదా, మన గృహాన్ని కాపాడుచున్నాడు కదా. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మనం ఏం చేసినా వీటన్నిటిలో ప్రభు కరుణాహస్తం తోడుగా ఉన్నది కనుక వాటన్నిటి ద్వారా కూడా, దానే మెటీరియలిస్టిక్ అన్నాం, వాటన్నిటినీ ప్రభు సన్నిధానంలోనికి వచ్చే వారం మనం తీసుకొని వచ్చి మనమందరం కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకొని ప్రభు యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఒక ఫ్యామిలీగా, SIU ఫ్యామిలీగా మనము పొందుదాము గాక. ఇది మన పండుగ. సంవత్సరానికి ఒక్కసారి మనమందరము సెలబ్రేట్ చేసుకుని, అన్ని పండుగలు అందరము సార్వత్రికంగా చేసుకుంటూ వస్తాం. ఇప్పుడైతే ఇక్కడ మనం సంవత్సరానికి ఒకసారి ఇది కృతజ్ఞతార్పణల పండుగ, గివింగ్ థ్యాంక్స్ టు ది లార్డ్. దేవునికి కృతజ్ఞత, అలాగూ కృతజ్ఞతలు చెల్లించుట, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన మందిర ఆవరణములలో ప్రవేశించుట గొప్ప ధన్యత, భాగ్యం. దావీదు గారు ఆ పని చేశారు, అలాగూ సొలొమోన్ గారు ఆ పని చేశారు, అలాగూ హిజ్కియా గారు ఆ పని చేశారు. అలా చేసిన వారందరి కుటుంబాలను, వారి రాజ్య పరిపాలనలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈరోజు ప్రియులారా, ప్రభుకు సమర్పించుకునేటువంటి విషయంలో, అనగా మనం అర్పించే విషయంలో, దాని గివింగ్ అన్నటువంటిది ఎంత గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మనము ఈరోజు తెలుసుకోబోతుంటున్నాం. దేవునికి మనం ఇచ్చుట మామూలు విషయం కాదు ప్రియులారా. దేవునికి ఇచ్చుటను దాని అర్పణ అన్నారు. దేవుడు మనకిచ్చేదాన్ని ఆశీర్వాదము అన్నాం. ఇది దాంట్లో ఉన్న సింపుల్ డెఫినేషన్. దేవుడు మనకిచ్చేటువంటి అన్ని ఆశీర్వాదాలు మనము దేవునికి ఇవ్వాలి అని అలాగూ మన చేతులారా, అలా మన హృదయంలో తీర్మానించుకున్న మేరకు వ్యక్తిగతంగానైనా కుటుంబాలుగానైనా ప్రభుకు మనము ఇచ్చుటయే అర్పణ. దీని అర్పణ అన్నాం. ఆ అర్పణ కృతజ్ఞతతో కూడిన అర్పణగా, కృతజ్ఞతార్పణగా, గివింగ్ థ్యాంక్స్. ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. ఆ పండుగను మన SIU సంఘం, మన పెద్దలు దీన్ని మంచిగా ఆ పేరు టైటిల్ పెట్టడం చాలా మంచిగా ఉంది. కృతజ్ఞతార్పణల పండుగ, అలాగూ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా మంచి ఆత్మీయమైనటువంటి సంప్రదాయాన్ని మన సంఘంలో అనేక సంవత్సరాలుగా కలిగి ఉంటూ ప్రేమకు, ఐక్యతకు, సమాధానానికి, సహవాసానికి సూచన అయిన ఈ యొక్క పండుగను మనం కలిగి ఉండుట దేవుడు మనకిచ్చిన భాగ్యం. అందుకే అన్నీ మర్చిపోదాం, అన్ని పక్కన పెట్టుకుందాం. దయచేసి అందరము సమాధానంగా, సంతోషంగా ముందుకు సాగిపోదాం. ఇట్టి పండుగల ద్వారా
చాలా వరకు సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ప్రియులారా. ఇటు పండుగలు సెలబ్రేట్ చేసుకునడం ద్వారా, ఆత్మలో ఐక్యత కలిగి అందరం మంచిగా ముందుకు రాగలుగుట ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించబడుతూ వస్తాయి. దేవుడు పండుగలను పెట్టుటలో, వాటిని నియమించుటలో, వాటిని ఆచరించండి అని పాత నిబంధనలో ప్రభు చెప్పుటలో కూడా ఉద్దేశ్యం అదే. ఎందుకనగా దేవుని ప్రజల్లో ఏదో సహజంగా మానవ జీవితంలో ప్రతిరోజు అర్థాలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, ప్రతిరోజు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, కొన్నిసార్లు పొగడ్తలు వస్తాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు, ఇవన్నీ కూడా మానవ జీవితంలో మనము ప్రతిరోజు అలా మన జీవిత కాలం అంతటిలో కలిగి ఉండే సమస్యలే. అయితే వీటన్నిటి మధ్యలో పండుగలను యొక్క సెలబ్రేషన్స్, ఈ జాయ్ఫుల్ అకేషన్స్ కలిగి ఉండేదానికి దేవుని ఉన్నత ఉద్దేశం ఏంటంటే అన్నీ మర్చిపోయి అందరం కూడా ఆ కలిసినప్పుడు ఒకరినొకరు స్మైల్ చేసుకుంటూ, ఒకరినొకరు పవిత్రమైనటువంటి మనస్సుతో, ప్రేమతో పలకరించుకొని, ఆప్యాయంగా ఒకరినొకరు చేతులు కలుపుకొని, అలా ప్రభు బల్ల సహవాసం. ఇంకా మంచి పని, మంచి ఆలోచన మన పెద్దలు, మన సంఘ పెద్దలు, మన పూర్వీకులు, మన వాళ్ళందరూ కూడా చక్కగా అనేక సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. వాటిని ఎంత మంచి చేశారంటే ప్రారంభమే ఏం పెట్టారు? ప్రభు బల్ల పెట్టేసినారు. ఇది చాలా చాలా గ్రేట్, అంటే చాలా ప్రత్యేకమైంది అన్నమాట. ప్రభు బల్ల దగ్గరికి వచ్చే లోపల ఇక మనం ఏం కావాలి, అన్నీ మనం పక్కకు పెట్టేసేయాలి. ప్రభు బల్ల దగ్గర అందరము కలిసిపోవాలి. అలాగూ మంచిగా అందరము క్రీస్తు రక్త సంబంధీకులంగా ఆత్మలో ఐక్యత కలిగి పరిశుద్ధాత్ముని చేత నడపబడిన ఆ అనుభవంలో అందరము పండుగకు ముందుకు సాగిపోవాలి. అందుకే ఫస్ట్ ప్రభు బల్ల సహవాస అనుభవం వచ్చే వారం 8 గంటలకు, ఇప్పుడు ఇవాళ మనం ప్రభు బల్ల కలిగి ఉంటాం. వచ్చే వారము ఉదయకాలమున 8 గంటలకే ప్రభు బల్లతో మన ఈ యొక్క కృతజ్ఞతార్పణల పండుగ ప్రారంభమవుతుంది. ప్రభు బల్ల సహవాసం తరువాత మనము నెక్స్ట్ మనకు ఇవ్వబడినటువంటి పాంప్లెట్స్ ఉన్నాయి కదా పిల్లరా, హ్యాండ్ బిల్స్, కరపత్రాలు, ప్రోగ్రామ్ షీట్ అందరికీ అందించబడి ఉంటుంది అనుకున్నాం. ఎవరైనా తీసుకోకుండా ఉంటే దయచేసి కవర్స్ అందరూ తీసుకోండి. ఎవరైనా సంఘ సభ్యులే కాదు సుమా, అలాగూ కొత్తగా వచ్చిన వారైనా, సంఘ సభ్యత్వం లేదే అనేటువంటి ఆ ఫీలింగ్ అనేటువంటిది కాకుండా, మీరు ప్రభు భాగం ప్రభుకి ఇచ్చుటలో మీరందరూ కూడా ముందుకు వచ్చేసేసి ఆ ప్రభు భాగం ప్రభుకు అర్పించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తున్నాం. మళ్ళా వచ్చే వారం కూడా మనకు బల్ల ఉంటుంది. కంటిన్యూ 3 వీక్స్ ప్రభు బల్ల సహవాసాన్ని కలిగి ఉండే మాసం ఈ మే మాసపు ప్రత్యేకత. అందరము సంతోషంగా ప్రభు బల్ల మన ముందున్నది కాబట్టి జాగ్రత్త పడదాం, భయభక్తులు కలిగి ఉందాం, అలాగూ ధైర్యంతో కూడా ప్రభు యొక్క కృపాసనం చేరుదాం. గత వారంలో మనము వ్యక్తిగతంగా ప్రభువుకు మా సమర్పణ చేసుకున్నటువంటి వారు, అర్పణలను అలాగూ ప్రభుకి అందించినటువంటి వారు, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో గత వారంలో మనం తెలుసుకున్నాం ప్రియులారా. అంటే ఒక ఎగ్జాంపుల్గా అబ్రహాము జీవితాన్ని మనం చూసాం. 10వ భాగము ఎక్కడ ప్రారంభమైంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 10వ భాగము అన్నటువంటిది, అలాగూ టైత్ అనగా ద 10th పోర్షన్, ద టైత్ అనేటువంటిది 10వ భాగము అన్నటువంటిది అబ్రహాముతో ప్రారంభమైంది. అందుకే అబ్రహామును గురించి మనం అక్కడ గత వారంలో ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము 10వ భాగము మల్కీసెదెక్, అలాగూ సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మల్కీసెదెక్ షాలోము రాజుకు అర్పించుట ద్వారా వెంటనే అలాగూ షాలోము రాజు మెల్కీసెదెక్ ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ఆయన కూడా రొట్టె ఇచ్చాడు, ద్రాక్షారసము ఇచ్చినాడు. ద్రాక్షారసము, రొట్టె ఎప్పుడైతే ఆ మెల్కీసెదెక్ అందించాడో, మెల్కీసెదెక్ అనగా హిబ్రూ భాషలో మెలెక్ అంటే కింగ్ అని అర్థం ప్రియులారా. మెలెక్ అనగా కింగ్ అని, జడక్ అనగా రైచియస్నెస్ అని అర్థం. జడక్ అంటే సో కింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి రాజు, సమాధానపు రాజు అని అర్థం అన్నమాట. అట్టి రాజే మెల్కీసెదెక్. కాబట్టి ఆయన
ఆ రొట్టె ద్రాక్షారసము అబ్రహాము గారికి అందించడం, అబ్రహాము 10వ భాగము అక్కడ ఆయనకు అందించడం, రెండు కూడా సైమల్టేనియస్గా జరిగిపోయాయి. అందుకే ప్రభు బల్లను సమీపిస్తున్న మనం కృతజ్ఞతార్పణల పండుగ కొరకు సిద్ధపడుతున్న మన SIU ఫ్యామిలీ దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని, అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాలు పొందాడు, తిరిగి అబ్రహాము మనమడైనటువంటి యాకోబు గారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో గత వారంలో మనము వాటిని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు జీవితంలో ముందుగా కొన్ని తటపటాయింపులు ఉన్నా, కొన్ని ఆ బలహీనతలు తన జీవితంలో ఉన్న, కొన్ని అలాగూ తన యొక్క జీవితంలో డిమెరిట్స్ అనేటువంటివి కొన్ని కనిపించిన, అలా కొంత సమయం అనేటువంటిది తన జీవితంలో వృధా చేసుకున్న తరువాత కాలానికి తాను తన జీవితంలో యబ్బోకు రేవు దగ్గర యాకోబు మార్పు చెందిన తరువాత, మారు మనస్సు పొందిన తరువాత, తాను ఇజ్రాయేలుగా మార్చబడిన తరువాత యాకోబు తన పిల్లలను తీసుకొని కుటుంబం అంతా కలిసి బేతేలునకు వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బేతేలు అనగా కూడా దేవుని ఇల్లు, దేవుని మందిరం. బేత్ అనగా హీబ్రూ భాషలో హౌస్ అని అర్థం, ఎల్ అనగా గాడ్ దేవుడు అని అర్థం, బేతెల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరము, దేవుని ఇల్లు అని అర్థం. ఒకప్పుడు దేవుని మందిర సహవాసం 25 సంవత్సరాల క్రితం అక్కడ తాను మొక్కుబడి చేసుకున్నాడు. నువ్వు నాకు ఇది ఇస్తే కూడు గూడు గుడ్డ వీటన్నిటిని బట్టి నేను 10వ వంతు ఇస్తాను అని చెప్పేసని అబ్రహాము మనుమడు అబ్రహాము దగ్గర నేర్చుకున్న కుమారుడైన ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నేర్చుకున్న యాకోబు, కానీ తన మొక్కుబడి విషయంలో నికార్సైన సరి అయినటువంటి విధానాన్ని తాను కలిగి ఉండలేకపోయాడు. ప్రియులారా, అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను వీటన్నిటిని బట్టి అన్నట్లుగా తన అక్కడ మాటలను చూసినప్పుడు, వాక్యం చూసినప్పుడు మనకు అలాంటి భావన అర్థం ఇస్తుంది. సరే, ఏది ఏమైనా అబ్రహాము యొక్క నీతిని బట్టి, ఇస్సాకు యొక్క నీతిని బట్టి, వారిద్దరిని బట్టి, వారి ప్రార్థనలను బట్టి యాకోబును కూడా ఆశీర్వదించినటువంటి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తే మర్చిపోయాడు యాకోబు. 25 సంవత్సరాల జీవితమంతా సంసారానికి, కాపురానికి, పిల్లలు, సమస్యలు, ఇక్కడ సంపాదన, డబ్బు, వాటికి ధనఘనతలు, వీటన్నిటి కోసమనే తాను ప్రాకులాడి ఆ తర్వాత తన జీవితంలో మార్పు చెంది మారు మనస్సు పొందిన ఇజ్రాయేలుగా మారిపోయినటువంటి యాకోబు ఇప్పుడు బేతేలునకు మళ్ళీ తిరిగి రావడం చూస్తున్నాం. బేతేలునకు వస్తున్నప్పుడు తన కుటుంబంతో వస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. ఆనాడు యాకోబు, ఈనాడు నీవు నేనే. ఈరోజు మంచి పాట కూడా మన వాళ్ళు దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనేటువంటి పాట, మంచి పాట పాడారు. వాక్యమును యాకోబుకు అనేటువంటి వచనం కూడా మనం చూసాం. మీకు అందరికీ మనవి చేస్తున్నా, ఆనాడు యాకోబు ఆయనలే ఇది నాకు కాదు కదా, అబ్రహాములే ఇది నాకు కాదు కదా, పూరీము పండగ ఎస్తేరమ్మ వాళ్ళకులే ఇవి నాకు కాదు కదా అని అనుకోవద్దు. ప్రియులారా, దేవుని వాక్యము ఇది మనందరి కోసం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వేటిని మనం అప్లై చేసుకోవాలో, వేటిని మన జీవితంలోనికి రిసీవ్ చేసుకోవాలో, వేటిని మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలో వాటిని మనము తప్పక చేసుకోవాలి. ఏవి తీసేసుకోవాలో, వేటిని విసర్జించాలో, వేటిని పక్కన పెట్టాలో వాటిని పక్కన పెట్టేయాలి. అందుకే వాక్యము సజీవం, వాక్యము బలము గలది, వాక్యము రెండింతలు కలిగిన వాడి అయినటువంటి పదునైన రెండంచులు కలిగిన వాడి అయిన పదును ఖడ్గము లాంటిది అని వాక్యంలో అక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు లోపలికి దూరి మనుష్యుని అంతరింద్రియములన్నిటినీ పరిశీలించి పరిశోధించగలిగిన శక్తివంతమైంది కనుక వాక్యం అందించబడుతున్నప్పుడు దేవుడు క్యారెక్టర్స్ని ఇచ్చినాడు. ఒక అబ్రహాము క్యారెక్టర్,
ఒక యాకోబు క్యారెక్టర్, ఒక ఎస్తేరు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ని ఎందుకు ఇచ్చాడు? యుగాంతమందున్న మనం కూడా బుద్ధి తెచ్చుకొని, మనము బుద్ధి లేక ప్రవర్తిస్తున్నాం గనుక దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలను మనం ఇంకా మరింతగా ఆశీర్వదించబడి మరింతగా ఎట్లా వర్ధిల్లాలో తెలుసుకోలేక లోకములో మనము పాడైపోతున్నాం గనుక, దురలవాట్లతో పాడైపోతున్నాం గనుక, చెడు వ్యసనాలతో పాడైపోతున్నాము గనుక, అలాగూ ప్రభువుకిచ్చే విషయంలో కూడా అర్థం లేకుండా మనము జీవిస్తున్నాం గనుక, మనలందరినీ క్రమపరచడానికే ప్రభు తన వాక్యాన్ని మనకిచ్చినాడు. లేఖనాలను మనకిచ్చి మనము జాగ్రత్త పడి మనం తెలుసుకొని, ఒకవేళ ఇంకా ఆ విషయంలో మనకు సంపూర్ణమైన అనగా ఆ విషయాలే మనము అందకపోతే కొంచెం ఆలోచన చేసి సంపూర్ణుల మగునట్లుగా, కూర్చోండి అమ్మా, కూర్చోండి మా చోట, సంపూర్ణుల మగునట్లుగా మనము వాక్యంలో తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు పోవడానికే ప్రభు ఈ తరుణాలన్నీ మనకిస్తున్నాడు. అందుకు దయచేసి మనవి చేస్తున్నా, వ్యక్తిగతంగా అబ్రహాము జీవితం 10వ భాగము చెల్లించి ఎలా గొప్పగా ఆశీర్వదించబడిందో. యాకోబు బేతేలుకు వెళ్ళాడు. 35వ అధ్యాయం ఆదికాండం. అక్కడ దేవుడు బేతేల్లో దేవుడు బేతేల్ అని పిలిచాడు. అక్కడ నుంచి ఆ యాకోబు ఇజ్రాయేలుగా తిరిగి వస్తున్నప్పుడు మరొక్కసారి దేవుని ప్రత్యక్షత యాకోబునకు కలిగి ఇజ్రాయేలుగా యాకోబును ఆశీర్వదిస్తూ, తాను రాజులు నీ గర్భవాసాన పుడతారు, అలాగూ నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు సంతోషంగా ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. అదే నెరవేరింది. ఆనాడు మాత్రమే కాదు ప్రియులారా, ఇప్పటికి దగ్గర 4000 సంవత్సరాల పైబడి చరిత్ర జరుగుతుంది. 4200 4300 సంవత్సరాల మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవుడు ఆ రోజు యాకోబుతో మాట్లాడింది ఈ రోజుటికి నెరవేర్చబడి తరతరములకు అది వాగ్దానముగా, ఆశీర్వాదపు వాగ్దానంగా ఉండిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. మీ అందరికీ మనవి చేస్తున్నా, దయచేసి ప్రభువును సంతోషపెట్టుట, ప్రభువుకు ఇష్టమైనటువంటిది మనం చేయుట, అనగా అర్పించుట, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం అర్పిస్తే ఎన్ని ఆశీర్వాదాలు మన వరకే కాదు సుమా, మన పిల్లలకే కాదు, తరతరములకు ఆ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అనేటువంటి గొప్ప సత్యం ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ సమయాన మనము వ్యక్తిగత జీవితాల్లో వారు పొందిన ఆశీర్వాదాలు గత కాలంలో ధ్యానం చేసుకున్నాం, ఇప్పుడు స్మరణకు తెచ్చుకున్నాం. ఇప్పుడైతే మనం టైం అవుతుంది, మళ్ళీ మనకు బల్ల ఉంది, మనమందరం సిద్ధపడి ముందుకు సాగాలి కనుక ఇప్పుడు ఒక కుటుంబం, వాళ్ళైతే ఒక కుటుంబంగా ఉన్నారు. ఈరోజు ఒక కుటుంబం కాదు, సంఘం, అలాగూ ఒక రాజ్యమైన సంఘమైన ప్రభుకు అర్పించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందారు. ఒక రాజ్యం అలాగూ ప్రభుకి ఇస్తే మనఃపూర్వకంగా ఎంత గొప్పగా దేవుడు ఆ రాజ్యాన్ని వర్ధిల్లజేస్తాడో మనం ఇక్కడ లేఖనాల్లో కొంచెం చదువుకున్నాం. అలాగూ ఒక సంఘం దాతృత్వం కలిగి వారు ప్రభుకి ఇష్టమైన రీతిలో, కయీనులాగా కాదు, హేబేలులాగా, అలాగూ ప్రభుకి ఇష్టమైన రీతిలో అర్పించుటకు ముందుకు వచ్చినప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఎంత గొప్పగా వర్ధిల్లజేస్తాడో మనం ఇప్పుడు చదువుకున్నాం, దాని గురించే నేర్చుకోబోతున్నాం. అలాగూ ఆ సంఘాలు ఆశీర్వదించబడినట్లుగా ఈ సమయాన మన SIU సంఘము కూడా ఆశీర్వదించబడాలి. అలాగూ ఆ రాజ్యం ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా మన సమర్పణ ద్వారా, మన యొక్క అర్పణ ద్వారా మన సమాజాన్ని, అలాగూ మన దేశాన్ని కూడా
అలాగూ మనం కలిగి ఉన్న దేశాన్ని ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడ మనము సహృదయంతో దేవునికి ఇష్టమైన రీతిగా మనఃపూర్వకంగా మనం అర్పిస్తే ఇక్కడ ప్రారంభమైన పరిశుద్ధ పరిచర్య, దీని ద్వారా సామాజిక సేవా పరిచర్య విస్తరణ, తద్వారా మరింత విస్తరణ లోకానికి అది ఆదర్శప్రాయంగా ఉంటుంది, లోకానికి వెలుగ్గా ఉంటుంది. అలాగూ సమాజం చైతన్యమవుతుంది, వ్యవస్థలు మారిపోతాయి. మన పవిత్ర భారతావని కూడా సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉండేటట్లుగా అందరూ కూడా ముందుకు రావడానికి, మన దేశం సస్యశ్యామలం కావడానికి, సుసంపన్నం కావడానికి కూడా కారణమవుతుంది. పిల్లరా, మన దేశ ఆర్థిక పరిస్థితిని గురించి ఆలోచన చేస్తే ఎక్కువ నేను మాట్లాడను, కానీ ఎందుకనగా ఇక్కడ అందరం ఎరిగినటువంటి వారమే. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పైన అయిపోయింది. 10 సంవత్సరాలు కాదు, 20 ఏండ్లు కాదు, 30 ఏండ్లు కాదు, అయిపోయి ఒక తరం. ఒక 30 ఏండ్లు దాటితే ఒక తరం అయిపోయి 40 ఏళ్ళ కాడికి వచ్చే లోపల తరం అంటే మీన్స్ మళ్ళీ దాని అర్థం ఏంటంటే అప్పటికి అబ్బగారి తరం అయిపోతుంది, నాన్నగారి తరం వచ్చేస్తుంది. మళ్ళా ఇంకొక 30 ఏండ్లు దాటితే నాన్నగారి తరం కూడా అయిపోతుంది, మన తరం వచ్చేస్తుంది. ఇంకొక 30 ఏండ్లు దాటితే మన తరం కూడా అయిపోతుంది, మన పిల్లల తరం వస్తుంది. 78 ఏండ్లు దగ్గర 3 తరాలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా మనం వెనుకబడిన దేశంగానే ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉన్నాం. మన దేశం అలాగూ పైకి మనం మాట్లాడుకోవడంలో అభివృద్ధి చెందుతుంది అని మాట్లాడుకుంటున్నాం, కానీ మనం సూపర్ పవర్గా వెళ్ళిపోతున్నామని మాట్లాడుకుంటున్నాం. కానీ మంచిది, మాట్లాడుకోవాలి, ఆ విధంగా చేసుకోవాల్సిందే. కాకపోతే ప్రాక్టికల్గా ఇప్పటికీ మన యొక్క ఇండియా, మన దేశాన్ని ఎక్కడ పెడతారని అంటే వెనుకబడిన దేశాల ఆ జాబితాలోకే తీసుకొని పోతారు, డెవలపింగ్ కంట్రీస్ జాబితాలోకే తీసుకొని పోతారు, డెవలప్డ్ కంట్రీస్, ఆ కంట్రీస్ యొక్క జాబితాలోకి మనము చేరలేకుండా పోతున్నామే. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ సంగమా, మన దేశం సుసంపన్నం కావాలి, మన దేశం సస్యశ్యామలం కావాలి, మన రాజ్యం, మన దేశం అదంతా కూడా మంచిగా, మన దేశం అన్నిట్లో కూడా అభివృద్ధి పొంది అలాగూ అన్నిటిలో కూడా మన దేశమే నంబర్ 1గా ప్రపంచ దేశాల్లో ఉండాలి అని అంటే ఎక్కడ మొదలవుతుంది అంటే ఇక్కడ మీరు నేను మనమందరం కలిసి ఆత్మీయంగా తీసుకునే ఈ మంచి నిర్ణయం, ఈ సమర్పణ, దేవునికి మనం ఇచ్చే అర్పణ, దీని ద్వారానే ప్రారంభమవుతుంది. ఇది దయచేసి అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు నేను వాక్యంలో రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం రండి ప్రియులారా. ఇప్పుడు 5వ వచనం నుంచి చదవండి. 5వ వచనం కంటే ముందుగా మొదటి 2 వచనాలు, 31 మొదటి 2 వచనాలు చదవండి అన్న. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశంలో ఎందంతటను ఉన్న విగ్రహముల నుండి నిర్మూలం చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా, అది అక్కడ మొదలైంది. హిజ్కియా అనగా అప్పుడున్నటువంటి రాజు ప్రిలరా, ఇజ్రాయేలు దేశం లేకపోతే యూదా దేశం, మనము ఇజ్రాయెల్ దేశం అని పిలుచుకుందాం, మనకు అర్థమయ్యేలాగున. యూదా దేశం అంటే అదేదో అనుకోగాకండి, యూదా ఇజ్రాయేలు దేశం, రైట్. సో ఇజ్రాయేలులో యూదాకు రాజుగా ఉన్నటువంటి హిజ్కియా తన సేవా ధర్మము వారు జరుపుకున్నట్లుగా ఇక్కడ మొదలైంది. ఏం మొదలైంది? 5వ వచనం చదవండి అన్న ప్లీజ్. ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారంగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. జరిగిన విషయం పిల్లరా, పాత నిబంధన ఇప్పుడు కొందరికి ఒక ఆలోచన ఉంటుంది, అది ఒక్క నిమిషం క్లారిటీ ఇచ్చి ముందుకు సాగిపోదాం. 10వ భాగము 10వ వంతెన ఇప్పుడు మేము చెల్లించాల్సిందేది అనేటువంటిది భావన ఒకటి. రెండవది పాత నిబంధనలో ఉన్నాయి కదా, వాటిని ఇంకా మనం అనుసరించాలన్నా,
మనం వాటిని కొనసాగించుకోవాలా అనేటువంటిది. పిల్లరా, దయచేసి గుర్తుంచుకోండి, పాత నిబంధన నియమం అప్పుడు దేవుడు వారికిచ్చిన నియమము, వారికిచ్చిన ఆజ్ఞ, దశమ భాగము ఇది యెహోవా సొమ్ము. కాబట్టి యెహోవా సొమ్ము, నా సొమ్ము నాకు ఇయ్యండి నాయనా అని దేవుడే చెప్పేసినాడు. ఇది పాత నిబంధన యొక్క ఉపదేశం. క్రొత్త నిబంధనలో, నూతన నిబంధన, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తరువాత ఆయన జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు కలిగిన మహా గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ఒక నూతన కాన్సెప్ట్ చర్చ్ అన్న ఒక నూతనమైన, అంతకుముందు ఉన్నటువంటి విధానాలు పాత నిబంధనలో వేరు, క్రొత్త నిబంధనలో ఆ విధానాల యొక్క వాటి నెరవేర్పే, ఆ విధానాల నెరవేర్పు, అదే క్రొత్త నిబంధనలో చర్చ్ అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి దృక్పథము కలిగినటువంటి ఆ కాన్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభు నోట నుండే వచ్చింది. ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. యేసు ప్రభు నోట నుండి వచ్చిన పరదైసు యేసు ప్రభు నోట నుండి వచ్చింది, అలాగూ చర్చ్ యేసు ప్రభు నోట నుండి వచ్చినటువంటి మాట. కాబట్టి ఈ చర్చ్ కాన్సెప్ట్లో అలాగూ యేసు ప్రభు మరణ పునరుద్ధానాల ద్వారా సంఘం స్థాపన, పరిశుద్ధాత్మదేవుని ఆగమనం, అలాగూ అందరికీ ఆ యొక్క కృపా వరాలు అనుగ్రహించబడుట, ఫార్మేషన్ ఆఫ్ ద చర్చ్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఏర్పడిన తరువాత ప్రభుకిచ్చే విషయంలో ఇలాంటి సందేహాలే నాటి దినాల్లో కూడా ఉత్పన్నమయ్యాయి. ఆ సమయంలో చాలా క్లారిటీగా పౌలు గారు అనేక సంఘాలకు ఆ విషయాలన్నీ తెలియపరుస్తూ, ఇప్పుడు మనం కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకున్నాం. లాస్ట్ వీక్ 9వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయం చదువుకుంటున్నాం. మాసిదోనియా సంఘం ఎలా ఆ ఫాలో అయిందో మనం అక్కడ చూసుకుంటున్నాం. అంటే సంఘానికి ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో సంఘము అనగా చర్చ్, ఆ చర్చ్ సంఘం, ఆ యొక్క కాన్సెప్ట్లో మీరు దశమ భాగమే కాదు, దశమ భాగము ప్లస్ అనగా మీరు ఎంతగా విస్తరించారో విస్తరించిన కొలది ప్రభుకు మీరు సమర్పించండి. విస్తరించిన కొలది ప్రభువుకు ఉత్సాహంగా ఇవ్వండి. విస్తరించిన కొలది ప్రభువునకు ధారాళంగా ఇవ్వండి, ఉత్సాహంగా ఇవ్వండి. మీరు ఎంతగా విస్తరించారో మీ విస్తరణ ఫలాన్ని బట్టి ప్రభువుకి ఇవ్వండి అని, అలాంటి నియమము అక్కడ మనకు నూతన నిబంధనలో కనిపిస్తుంది. అంటే ఇంత అని చెప్పేసి అనలే. అయితే ఆ భాగం ఎలా ఉండాలి? దశమ భాగము కంటే ఎక్కువగానే ఉండాలి, కానీ తక్కువగానో ఇంకోటి అనేటువంటిది కాదు సుమా. అందుకే మనవి చేస్తున్నా, ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్నాం కాబట్టి 10వ భాగం అంటున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చినందుకు ముందుగానే మీకు క్లారిటీ ఇచ్చాను కాబట్టి దయచేసి ఇదే నేటి దినాల్లో మనం కూడా ఫాలో కావలసినటువంటి ఉపదేశం. దశమ భాగము ప్లస్, దశమ భాగంతోనే ఆగిపోయి 10,000 వస్తే ఒక 1,000 రూపాయలు తీసేసి అట్లా అనేది ఆగిపోవడం కాదు. ఇంకా నీవు ఎలా విస్తరించిన కొలది, నువ్వు 10,000 కాదు కదా, మరింత సంపాదిస్తుంటావు. ఇంకా కొంచెం ఎంత అయితే ప్రభు నీకు ఇచ్చాడో, నీకు ఇచ్చిన దానిలో అది ఆశీర్వాదం. ప్రభు నీకు ఇచ్చింది ఆశీర్వాదం. నువ్వు పొందిన ఆశీర్వాదంలో భాగంగా ప్రభుకు నీవు అర్పించుకో. అది ఎలా అర్పించుకో? నీవు విస్తరించిన కొలది ధారాళంగా అర్పించుకో, విస్తరించిన కొలది ఉత్సాహంగా ప్రభుకి ఇవ్వండి అని నేను కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో గత వారం మనం తెలుసుకున్నాం. ఇది క్లారిటీ పిల్లరా, దయచేసి రండి. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక రాజ్యం, ఆ రాజ్యంలో హిజ్కియా గారు రాజుగా ఉంటున్నారు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు, మనందరికీ తెలుసు పిల్లరా. గత 2 నెలల క్రితం కూడా మేము ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు అక్కడ ఆ రాజుల యొక్క వాళ్ళ గురించినటువంటి విషయాల్లో ఇప్పటికి కూడా ఇజ్రాయేలు దేశంలో గొప్పగా ఆ ప్రజల చేత చాలా ఘనతగా
ఎంతో గౌరవంగా భావించబడేటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదట వాళ్ళు దావీదును రాజులు అన్నప్పుడు ప్రియులారా, మళ్ళీ ప్రవక్తలు వేరు, మళ్ళీ పితరులు వేరు. పితరుల కిందికి వచ్చినప్పుడు అబ్రహాం గారు అవుతారు, ప్రవక్తలు వాళ్ళు వేరు. కానీ ఇక్కడ రాజుల కిందికి వచ్చినప్పుడు దావీదును గొప్పగా పెట్టుకుంటారు. దావీదు తర్వాత సొలొమోను వస్తాడు, సొలొమోను తర్వాత నెక్స్ట్ హిజ్కియా గారే కనిపిస్తారు. అంతగా ఇజ్రాయేలు దేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప రాజు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కనుక అందులోనికి వెళ్ళడంలే. ఆయన జీవితంలో ఎటువంటి రోగం వచ్చింది, అది మరణకరమైన రోగమని, ఆ మరణకరమైన రోగములో తాను ఎంత కన్నీళ్లు విడిచాడో, అలా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, తిరిగి ప్రభు యొక్క కృపచేత ఆయన కన్నీళ్లు విడుచుట చూచిన దేవుడు 15 సంవత్సరాల ఆయుష్, ఇవన్నీ కూడా మనం ఎరుగుదుము. ఇప్పుడు మనం దాని జోలికి వెళ్ళడంలే. ఇప్పుడు హిజ్కియా రాజు చేసిన మంచి పని, ఒక రాజ్యముగా ఏం చేశాడు, ఒక రాజ్యంగానంటే తాను యాజకులను పిలిపించినాడు. పిల్లల అందరినీ పెద్దలను పిలిపించినాడు, ఎవరి సేవా ధర్మాలు వారికి అప్పగించినాడు. ఇది మీ బాధ్యత, ఇది మీ సేవా ధర్మం. ఇప్పుడు మనం కూడా బాధ్యతలు తీసుకుంటాం. మనకు అది చర్చిలోనైనా, కమిటీ అయినా, లేకపోతే మిగిలిన ఇతరతర ఏవైనా, ఎవరి బాధ్యతలు వాళ్ళు మనము నమ్మకంగా మనం యథార్థంగా చేసుకుంటూ పోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాద హస్తం మనకు తోడుగా ఉంటుంది. హిజ్కియా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. సేవా ధర్మాల విషయంలో అందరినీ పిలిచి ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు ఆజ్ఞ ఏమి ఇచ్చినారంటే అందరం కూడా మీరందరూ దశమ భాగాలు తీసుకొని దేవుని మందిరములోనికి రండి, యెహోవా మందిరములోనికి రండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఇప్పుడు మొదలైంది ప్రియులారా, ఇజ్రాయేలు యూదా వారందరూ కూడా వాళ్ళకు పండినటువంటి భూఫలములలోనేమి, పశువులలోనేమి, అలాగూ ధాన్యం విషయంలోనేమి, అనగా మెటీరియలిస్టిక్గా వాళ్ళు ఏమైతే ఉన్నావో వాటన్నిట్లో కూడా 10వ వంతులను తీసుకొని వచ్చినాడు. గొర్రెలు 10వ వంతు తెచ్చినారు, ఎద్దులు 10వ వంతు తెచ్చినారు. అన్నిట్లో కూడా దశమ భాగాలన్నీ ప్రభు భాగం ప్రభుకి. ఎందుకనగా వాళ్ళకు ధర్మశాస్త్రము వాళ్ళు మంచిగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. ధర్మశాస్త్రంలో ఒక్కసారి చూడండి, ధర్మశాస్త్రంలో దేవుడు వాళ్ళకి ఏం చెప్పినాడు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు. లేవియాకాండం చివరి అధ్యాయం ఒక్కసారి చూడండి ప్రియులారా. దేవుడు ఆ రోజు వారికి ఇజ్రాయిలులకు ఇచ్చినటువంటి నియమం అది ఏం చెప్పాడు, వాళ్ళు ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నారు. 27వ అధ్యాయము లేవియాకాండం 30వ వచనంనైనా 30. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలనైనా యెహోవా సొమ్ము. ఎవరు చెప్పినారు ఈ మాట? దేవుడు చెప్పినాడు ప్రియులారా, యెహోవా సొమ్ము. దేంట్లో? వీటన్నిట్లో కూడా అని. అందుకే వాళ్ళు ఇక్కడ మనము హిజ్కియా గారిని చూసినప్పుడు దినవృత్తం, అమ్మా కూర్చోండి నేను తిరగొద్దు, నేను ఆరాధనలో తిరగొద్దు, మా చోట కూర్చోండి మా. ఇక్కడ హిజ్కియా గారు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆ విషయాలు చెప్పిన తరువాత దేవుని ప్రజలందరూ వారందరూ సంతోషంగా 10వ భాగాలు ప్రియులారా, 10వ భాగాలు 10వ భాగాలు ధర్మశాస్త్ర నిబంధనలను వాళ్ళ యొక్క నియమాలను బట్టి వారు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చారు. దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తే, దేవుని మందిరంలోనికి తీసుకొని వస్తే ఎట్లా ఉందిరంటే అంత గొప్పగా గొప్ప రాసులయ్యాయంట, గొప్ప రాసులయ్యాయి. అక్కడ వాక్యం రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి 31వ అధ్యాయం చదవండి. నేను ఎందుకంటే టైం లేదు కాబట్టి వాక్యంలో నుంచే మీకు ముందుకు తీసుకెళ్తున్నా. 31 చదవండి. చాలా ఎంత సంతోషం కలుగుతుందో. నీకు నాకు గొప్ప పురికొల్పు, మనకు ఒక ప్రోత్సాహం, మనకు కూడా ఒక ఎలా ప్రభుకు అర్పించుకోవాలనేటువంటి దాంట్లో మనం కూడా మన దేశం ఎట్లా ఆశీర్వదించబడుతుందో మనం నేర్చుకుంటాం. 31వ అధ్యాయం ద్వారా హిజ్కియా పని చేసినాడు. ఆ సమయంలో హిజ్కియా మళ్ళీ వచ్చినాడు దేవుని మందిరంలోకి. వచ్చి చూస్తేనే అక్కడ ఇప్పుడు 5వ వచనం దాటి నెక్స్ట్ 8వ వచనం నుంచి చదవండి అన్న. 7, 8 నుంచి చదవండి.
హిజ్కియాయును అధిపతులు వచ్చి ఆ, ఆ కుప్పలను చూచి ఆ. యెహోవాను స్తుతించి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించినారు. రాజు, అధిపతులు, అధికారులంతా కూడా ఆయన జనులైన ఆ. ఇశ్రాయేలును దీవించిరి. ఇజ్రాయేలీలను దీవించినారు. నెక్స్ట్ మా హిజ్కియా ఆ కుప్పలను గూర్చి ఆ. యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు ఆ. సాదోకు సంతతి వాడును ఆ. ప్రధాన యాజకుడు ఒక మంచి ఆ ప్రత్యుత్తరం ఇస్తాడు. ప్రధాన యాజకుడు ఏం పేరు మా అజర్యా అనే ప్రధాన యాజకుడు రాజైన హిజ్కియాతో, అధిపతులతో ఏమంటున్నాడంటే, ఇది మనందరికి ఎంతో పురికొల్పు. చదవండి నాయన. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మందిరములోనికి ప్రభు భాగం ప్రభుకి ఇవ్వాలి అన్న ఆ మనస్సు తెచ్చుకున్నప్పుడు, మనస్సు తెచ్చుకోవడమే కాదు, ప్రభు భాగం ఇవ్వాలని అందరూ కుటుంబాలుగా వచ్చి దేవుని మందిరపు నిధిలో వాటిని పెట్టారే, ఉంచారే, అది ఎట్లా మెయింటైన్ చేస్తారు, దాన్ని ఎట్లా దొరుకుతారు అనేటువంటిది లేనిపోని ఆలోచనలు, లేనిపోని అన్నీ కూడా అవి పెట్టుకోలే వాళ్ళు. మేము ఇంత తీసుకొని వచ్చి ఇంత పెడితే వీళ్ళు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారో, దీన్ని దుర్వినియోగం చేస్తారేమో, వీళ్ళు ఏమన్నా తీసుకొని పోతారేమో, ఇంకోటి ఆ ఫీలింగ్స్ ఏం పెట్టుకోలే. రాజు ఆజ్ఞ ఇచ్చినాడు, దేశం బాగుపడాలనా, దేశమా నీవు బాగుపడాలి, దేశమా నీవు సస్యశ్యామలం కావాలి, దేశమా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి పురుగులు, నీ పంటను పాడు చేసేటువంటి ఆ పాడైనటువంటి వాటన్నిటినీ, ఆ యొక్క చీడను వాటన్నిటిని తీసివేసి అదంతా కూడా రోగం లేకుండా చేసి నిన్ను నేను స్వస్థపరిచి, నిన్ను నేను బాగుపరిచి, నిన్ను నేను ఉన్నతంగా ఆశీర్వదించాలి అని అంటే ఫస్ట్ నువ్వు ఈ పని చేయి. దేవుడు చాలా క్లియర్గా చెప్పినాడు. అందుకే నేను మీకు చాలాసార్లు మనవి చేసిన, చాలాసార్లు చెప్పినాను కూడా పిల్లరా. ఇతర దేశాలకు వెళ్తే, ఇతర దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ దేశం, ఎవరైనా మన వాళ్ళు, మన కంట్రీ వాళ్ళు గిన అక్కడ ఆ దేశంలో గిన మన దేశం వాళ్ళు, మన బంధువులు ఎవరైనా ఉంటే కూడా అడగండి. న్యూజిలాండ్ దేశం, నేను ఇంకా మిగిలిన దేశాలు చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి. నేను న్యూజిలాండ్ గురించి ఎందుకంటే మా అన్న వాళ్ళు ఫస్ట్ న్యూజిలాండ్కి వెళ్ళారు, అక్కడి నుంచి ఇప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చారు. వాళ్ళు చెప్పిన విషయమే, ఆ సత్యమే నేను మీ దృష్టికి తెస్తున్నా. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటిది ఉండదు. అక్కడ నో రిలీజియన్, నో క్యాస్ట్, నథింగ్. ఆ పాడంతా ఇన్నే ఉండేది, ఇక్కడే కనిపించేది. అక్కడ ఏం కనపరావు, ఇదంట అదంట అని చెప్పేసి. అక్కడికి వెళ్తేనే అప్లికేషన్ అయిపోతేనే జాబ్లో చేరిన తర్వాత అప్లికేషన్లో ఉంటుంది, నువ్వు నీ భాగం అది టైప్ ప్లస్ నువ్వేమైతే ఇవ్వాలనుకున్నావో ఎక్కడికి ఇస్తావు, ఏ ఆర్గనైజేషన్కి ఇస్తావు, ఏ చర్చ్కి ఇస్తావు, ముందుగానే అప్లికేషన్లో అవి ఫిల్అప్ చేసి ఇవ్వాలి. అది చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ మళ్ళీ రెడీ అయ్యి మనకు వచ్చే శాలరీ 1,00,000 రూపాయలైనా 2 లక్షలైనా లక్షల్లోనే అక్కడ ఆ శాలరీలో నుంచి ఆటోమేటిక్గా అది ఎక్కడికి పోతుంది, ఆర్గనైజేషన్ మనము చెప్పినటువంటి దానికి వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం వచ్చి మన దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇచ్చి ఇది ఏమైందో అనేటువంటి ఆ ఫీలింగ్స్ ఉండవు ప్రియులరా. అనగా అంత ట్రాన్స్పరెంట్గా, అంత క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, ఆ విధంగా చేస్తారు. అందుకే గమనించండి, మన దేశం తర్వాతనే కదా న్యూజిలాండ్కు స్వాతంత్రం వచ్చింది, మనకంటే ముందైతే కాదే. మన దేశం తర్వాతే కదా ఇజ్రాయిల్కు స్వాతంత్రం వచ్చింది, మనకంటే ముందు కాదే. మన దేశం తర్వాతనే కదా స్వీడన్కు స్వాతంత్రాలు వచ్చింది, మనకంటే ముందు కాదే. కానీ ఎందుకు ఆ దేశాలు ఇప్పుడు టాప్లో ప్రపంచాన్ని అలాగ శాసించేటువంటి స్థాయి? ఇజ్రాయెల్ అంటే అమెరికా కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతుంది. ఇజ్రాయెల్ చెప్పినట్టు అమెరికా వింటుంది, అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్ వినడం కదా. అంటే ఆ స్థాయిలోనికి అట్లా ఆ మెయింటెనెన్స్, ఆ స్టాండర్డ్, ఆ మెయింటెనెన్స్లోనికి చిన్న దేశమైనా కూడా అంత అగ్రరాజ్యం కూడా వీళ్ళ మాట వినేటట్లు ఎందుకు చేసుకుంటుంది? ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో నో కాంప్రమైజ్. ఒకవేళ వాళ్ళు ఇస్తున్నారో లేదో వేరే విషయం, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన దేశాల వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు పిల్లరా. ఇచ్చారు కాబట్టి అతి కొద్ది కాలంలోనే
దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి వారు ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లోనికి వెళ్ళిపోయారు, ఆ జాబితాలోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఆ పని చేయాలి. మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాల్లో మనం కూడా, ఇప్పుడు మనకు ఎట్లుంటుంది అంటే ఏంటంటే ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ దయచేసి వద్దు. ప్రభు భాగం ప్రభు. అందుకే ఇది ఎవరికి ఇస్తున్నాం? ప్రభువుకి ఇస్తున్నాం. ఇది మనస్సు. ప్రభువుకి ఇచ్చుటయే అర్పణ. లేకపోతే ఇయ్యగాకండి. ఆ వేరే భావాలతో ఏంటో చేసుకొని ఇంకొక రకంగా అట్లా ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అది అననీయ సప్పీరాల యొక్క వాళ్ళ ఆలోచనలు అయితే, అననీయ సప్పీర అలాంటి మనస్సు అవుతుంది. ఇచ్చి ఏం ప్రయోజనం? ఇచ్చినారు, పాదాల దగ్గర పెట్టినారు, మళ్ళీ సావును కోరి తెచ్చుకున్నారు. అననీయ సప్పీరాలు. కయీను ఏం ప్రయోజనం? తెచ్చినాడు, లేని సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు, దేశదిమ్మరై భ్రష్టుడైపోయినాడు. అలాంటిది వద్దు. మనం ఇస్తున్నది ఎవరికి ఇస్తున్నాం? ప్రభువుకి ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నామా, ఏమి ఇస్తున్నామా అది కాదు. హృదయమారా, ధారాళముగా, ఉత్సాహముగా, ఇవి పదాలు, దేవుని వాక్యంలో వ్రాయబడిన పదాలు. ఉత్సాహంగా, ధారాళంగా, విస్తరించిన కొలది ప్రభు భాగం ప్రభుకి ఇవ్వడం. ఎంత ఇస్తున్నామని కాదు. 10 రూపాయలు ఇచ్చామా, 100 రూపాయలు ఇచ్చామా, 1,00,000 రూపాయలు ఇచ్చామా అనేటువంటిది కాదు. ప్రభు భాగం ప్రభుకి ఇచ్చుటలో, అది ఆ ఇచ్చుట అనేటువంటిది దేవుడికి ఇస్తున్నాడు. దేవునికి ఇవ్వడం అంటే సామాన్యమా? నీ చేత నా చేత అవుతుందా ప్రియులరా? మనమెంత, మన కెపాసిటీ ఎంత? ప్రభుకి ఇచ్చేవాళ్ళమా మనం? కానీ ప్రభు అడిగాడు కదా నాయనా, ప్రభు అడిగాడు కదా, నా సొమ్మన్నాడే, నాకు ఇవ్వమన్నాడే, నాకు ఇవ్వు అని అడిగినాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకు చిన్న పిల్లలు ఉంటారు. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకుందాం. ఇంకా కొంచెం 10 ఏళ్ళలో అయితే ఇంకా ఇప్పుడు వినర్లే, ఇంకా చెప్పిన మాట. ఇంకా వాళ్ళ మైండ్ సెటప్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్ వాళ్ళను బాగా ప్రభావం. 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు చాలు. మన మనవళ్ళు కావచ్చు, లేకపోతే మన కొడుకులు కావచ్చు, ఎవరైనా సరే, వాడు కోరినటువంటిది ఆ చాక్లెట్లు 200 300 పెట్టి మంచి చాక్లెట్లు తీసుకొని వచ్చి వాని చేతిలో పెట్టినాం. అబ్బా, చాక్లెట్లు మా డాడీ తెచ్చినాడని చెప్పేసాను, ఆ చాక్లెట్లు తీసుకొని అని చెప్పేసాను. అయిన తర్వాత చూద్దామని చెప్పేసానని డాడీకి, నాన్న రే నాకు ఒక్క చాక్లెట్. అప్పటికి 20-30 చాక్లెట్లు కొడుకు చేతిలో పెట్టింటాం, మంచి చాక్లెట్లు. తన కష్టార్జితంలో కొనుక్కొని వచ్చి తీసుకొని వచ్చి వాడు నవ్వుతూ ఉంటే వాడిని నవ్వు చూడాలి, వాడిలో చిరునవ్వు చూడాలి, వాడు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వాని చేతిలో అన్ని చాక్లెట్లు పెట్టి, ఒక్క చాక్లెట్ నాకు ఈనన్నా అని డాడీ అడిగినాడు. డాడీ అడిగితే వాడు ఆ చాక్లెట్ సంతోషంగా అంటే చాక్లెట్ తీసి, డాడీ తీసుకో, ఇంకోటి తీసుకో డాడీ, ఈ ఒక్క చాక్లెట్ కాదు ఇది కూడా తీసుకోండి, ఇది ఇంకా బాగా టేస్ట్ ఉంటుందని ఆ కొడుకు, ఆ చిన్న బాబు ఒక చాక్లెటే కాకుండా ఇంకొక చాక్లెట్, ఇది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది డాడీ అని అంటే మనస్సు ఎక్కడ ఉంటుంది? హృదయం ఎంత పులకించిపోతుంది, ఎంత ఆనందపడతాం, మన కష్టాన్ని మర్చిపోతామే. ఆ పిల్లల కోసం ఇంకా ఏమైనా చేయడానికి ఇంకా ప్రయాసపడతామే. మరెన్నో తీసుకొని వచ్చి 300 కాదు ఈసారి 500, అదే ఆశీర్వాదం. 500 కాదు ఈసారి నా కొడుకు ఇంకా మంచిగా ఉండేటువంటిది 1000 రూపాయలకు గిఫ్ట్. అలా సంతోషపడతాం, మన పిల్లలకి ఇస్తాం. మనమే కొద్ది కాలం ఉండే ఈ సంబంధ బాంధవ్యాలకే మనం ఇంత మురిసిపోయి ఇంత అనురాగ ఆప్యాయతలు పంచుకుంటామే ప్రియులరా. మన పరలోకపు తండ్రి అడిగాడు కదా నాకు ఇవ్వండి అని. ఇయ్యకపోతే ఇంకేం చేయాలంగా? ఆయన అడిగిన తర్వాత కూడా ఇయ్యకపోతే ఎట్లా? పిల్లలు ఇయ్యకుండా పోతే ఆ టైంలో మనం కొంచెం ఏమంటే చిన్నపిల్లలని గమ్ముగా అయిపోతాం, కానీ మనసు అయితే మాత్రం ఒక రకంగా ఉంటుంది చూడండి. అదే 10 ఏళ్ళలోనే అడగండి, వాడు ఇయ్యలేకపోతే వెంటనే మనం కూడా మనసు ఒక రకంగా ఉంటుంది. 20 ఏళ్ళలోనే అడగండి, వాడికి సెల్ ఫోన్లన్నీ కొనిచ్చి, ఐఫోన్లు కొనిచ్చి, ఈ ఫోన్లు కొనిచ్చి, వాడు ఏందేందో నేను అది చేస్తాండా, ఆ కోర్సు చదువుతాండా, ఈ కోర్సు చదువుతాండా, ఏమీ లే, అన్ని ఐఫోన్లు తీసుకొని వాడు చూసుకుంటానడమే వాడికి మా ఫోన్ల పిచ్చితో ఉండేటువంటిది. వాని కోసం 70,000 80,000 1,00,000 రూపాయల ఫోన్లన్నీ పెట్టి తీసి ఇచ్చిన తర్వాత కూడా నాయనా నా కోసం ఇదని
నువ్వు ఒక 100 రూపాయలు నీకు అవసరమైనటువంటిదో, ఒక 500 అవసరమైనటువంటిది ఆ కుమారునికి చెప్పి, ఆ కుమారుని దగ్గర 500కు అవసరమైనటువంటిది మనము తండ్రిగా తెచ్చుకోలేకపోతే ఎంత బాధపడతాం. వీని కోసం నేను ఇంత చేస్తే, ఇన్ని వేలు నేను ఇంతగా ఖర్చు పెట్టిస్తే, ఐఫోన్ లాంటి ఇన్ని తీసుకొని వస్తే, వీని కోసం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని లక్షలు వీని కోసం చేస్తే, వీడు నాకు 1000 రూపాయలది కూడా నాకు అట్లీస్ట్ నా బర్త్డే వస్తే, నా బర్త్డే వాడు వచ్చేసేసేసి హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పడానికి కూడా లేదు, నాకంటూ ఒక డ్రెస్ తీసుకొని వచ్చి వానికి ఇచ్చేదానికి లేదు. ఎంత బాధపడతాం మనం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఎంత బాధపడతాం ఆ విషయాల్లో. చెప్పుకోలేకపోయినా లోపల ఎంత బాధపడతామో మనం ఎరుగుదుం ప్రియులారా. అందుకే మీకు చివరిగా సవినయంగా మనవి చేస్తా ఉన్నా, ఇక్కడైతే మాత్రం అరమరిక లేకుండా దేవుడు అడిగినాడు. ఇస్తారా ఇయ్యరా ఇంకా మీ ఇష్టం, మన ఇష్టం ఇది. దేవుడు అడిగిన తర్వాత కూడా ఇంకా ఇవ్వకుండా పోతే దీనంత దరిద్రత, అడిగిన తర్వాత దేవుడు ఇవ్వకపోతే దరిద్రత మరొక్కటి ఉండదు సుమా. అందుకే మామూలుగా మాట్లాడలే దేవుడు. ఒకసారి చూద్దామా ఏమన్నాడు? ఆయన మాటల్లోనే అది చదువుకొని మనం ఇక్కడ ఆగిపోదాం కూడా, టైం అయిపోయింది. ఇంకా ఆయన మాటల్లోనే చదువుకుందాం రండి. మలాకీ గ్రంథం ప్రభు భాగం ప్రభుకిచ్చే విషయంలో ఆయనే ఏమన్నాడో 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం ప్రియులరా, 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం నుంచి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి. నేను అడిగిన దశంభాగం ఏమని ఎక్కడిస్తున్నారు మీరు? కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇయ్యారు. అందుకే ప్రభు అంటున్నాడు వాళ్ళతో, ఆ రోజు ఇజ్రాయిలీలతో అదే మాట అంటారు, నా కట్టడలను మీరు గైకొనక త్రోసివేసినారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన. అమ్మయ్యా, ఏం పదమండి ఇది! దయచేసి ప్రియ సంగమా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మన కొడుకులతో మనం ఇదే మాట మాట్లాడితే, మన కూతుర్లతో మనం ఇదే మాట మాట్లాడితే, ఏమర్రా మేము ఇంత పెట్టి చేస్తే 500 మా కోసం చేయలేర్రా, ఒక 1000 రూపాయలు పెట్టి మీ అమ్మకు చీర తీసుకొని రాలేవా, మీ నాయనకు ఏదన్నా ఒకటి మంచిది తీసుకొని రాలేవా అని చెప్పేసానని మనమే మన పిల్లలను మాట్లాడితే, ఒరే ఏమరా నా దగ్గర ఇంత కొట్టేసినావు కుదరా, నా ఆస్తి అంతా కొట్టేసివు కుదరా, ఏమ్మే ఇంత నీ కోసం నేను చేసి ఇంతగా లక్షలు ఖర్చు పెట్టి నీ కోసం ఇంత నేను చేస్తే మీ అమ్మకు మీ నాయన అసలు ఉన్నారని గుర్తన్న ఉందే నీకు? పాప ఏమబ్బాయి నీకు అసలు గుర్తన్న ఉందా? ఇప్పుడు దేవుని ఆవేదన కూడా ఆ విధంగానే ఉంది పిల్లలు. ఇక్కడ చూస్తే మీరు దొంగిలిస్తాండారు నా దగ్గర. చదవండి నాయనా, ఏం దొంగిలిస్తున్నారని. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇది సంగతి. ఎట్లా ఏం దొంగిలించినాం ప్రభా, ఎట్లా ఏంది నీ దగ్గర మేము దొంగిలించడం మా ప్రభా అని చెప్పేసి అని ఆశ్చర్యార్థకంగా చూస్తున్నాం మనం. ప్రభు అంటున్నాడు, నువ్వు 10వ భాగము ఇయ్యడంలా, ప్రతిష్ఠార్పణలు నా భాగము నాకు ఇవ్వకుండా మీరు దొంగిలిస్తానే ఉన్నారు. ఇయ్యకపోవడమే దొంగిలించున్నా. నెక్స్ట్ చదవండి అయినా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందుకే శాపగ్రస్తులై ఉన్నారు. ఇది అందుకే దయచేసి దేవుని మాటనైనా ప్లీజ్, ఇది ఇంక చివరి వర్తమానము ఈ సంవత్సరానికి, అనగా ప్రభు భాగం ప్రభుకి ఇవ్వండి అని చెప్పారు. కొందరైతే మామూలుగా ఎక్కువగా ప్రభు భాగం ఇవ్వండి అని, నాకైతే ఇంకా నాకు ఇష్టం ఉండదు. ఎందుకనగా ఇలాంటి వర్తమానాలు చాలా కఠినంగా ఉంటాయి, ఆత్మీయంగా ఉంటాయి. ఇవి సంవత్సరానికి ఒక 2 వర్తమానాలే. మీరైతే మన సంఘం చాలా మంచి సంఘం, అందరూ సహృదయంతో మంచిగా చేస్తున్నారు. ఎవరైనా ఈ ఉన్నత ఉపదేశాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా మనలో ఎవరైనా ఉంటే, ఈ ఉన్నత ఉపదేశం అర్థం చేసుకొని ఇంకా ఇది చివరి మాటలు, మళ్ళా సంవత్సరం వరకు ప్రభు భాగం ప్రభుకి ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి అని చెప్పేసి అని పాస్టర్ గారి నోట్లో నుంచి అలాంటి వర్తమానాలు రావు. మనం మామూలుగా సాగిపోదాం. కనుక ఇక్కడైతే మాత్రం చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మనము ఆ దొంగిలించే జాబితాలో మనం వద్దు.
శాపగ్రస్తులం అయ్యే పరిస్థితి మనకొద్దు. ఎట్లా శాపగ్రస్తులమైనా చదవండి నాయన, నా చదవండి. మందిరంలో ఆహారం ఉండినట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన అది ముందు మీరు చేయండి అయ్యా, ముందు చెయ్యండి, తీసుకొని రండి. తీసుకొని వచ్చి ఆడబెడితే ఆ రోజు కూడా ఇదే సమస్య. ఇది ఇప్పటి కాలపు సమస్య కాదు నాయనా. ఆ రోజు హిజ్కియా కాలంలో కూడా సమస్య ఏంటంటే, హిజ్కియా దగ్గర ఎవరన్నా వీళ్ళు దొంగిలించారేమో, మేము తీసుకొని వచ్చి పెడతాన్నాం కదా, అన్ని రాసులన్నీ విస్తారమైన రాసులన్నీ పెరిగిపోయినాయి. దొంగిలించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అపహరిస్తారేమో, అపహరించకుండా హిజ్కియా జాగ్రత్త పడుతున్నాడు. అంటే అటోళ్ళు కూడా ఆ కాలంలో ఏం చేస్తున్నారు, ఉన్నారు అని అర్థమే కదా దాని అర్థం. మీరు తర్వాత చదవండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు తర్వాత చదివితే, అపహరించే వాళ్ళు అనగా దేవుని మందిరంలో ఆ సొత్తును, దేవుని మందిరపు నిధి యెహోవా మందిరంలోనికి ఆ రోజు ఇజ్రాయేలులు తీసుకొని వస్తే వాటిని దొంగిలించేటువంటి అపహరించేటువంటి వాళ్ళు ఉంటారని రాజు స్పెషల్గా ఒక ఫోర్స్ పెట్టాడు, అక్కడ ఒక సెక్యూరిటీ పెట్టాడు. వాటికి దొంగతనం జరగకుండా వాటిని జాగ్రత్త పరిచే విషయంలో. నేటి దినాల్లో ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. వీడు ఇస్కరియోతు యూదానే చూసినాం, ఇంకా ఎక్కడో ఎందుకు యేసుప్రభు దగ్గర ఇస్కరియోతు యూదానే ఆ పని చేస్తాడు. ఇంకా అలాంటి పనులు నేటి దినాల్లో చాలామంది చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో చాలా చోట్ల దేవుని సేవా ముసుగులో డబ్బుల దగ్గర చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు పరిస్థితులు భయంకరమైన శాపం, మామూలు శాపం కాదు. ఎందుకనగా పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా జీవము కలిగిన దేవుని సంఘం, పరిశుద్ధాత్ముని ద్వారా కట్టబడే సంఘంలో దేవుని సొత్తు విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే భయంకరమైన శాపం, మామూలు శాపం కాదు. అందుకే అలాంటివన్నీ కూడా ఉంటూ వస్తాయి. దేవుడు ఆ రోజు క్లియర్గా చెప్పినాడు, మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, ఆకాశపు వాకిండ్లను విప్పుతా. నెక్స్ట్ చదువునైనా, టైం ఏంది. ఆకాశపు వాకిండ్లను విప్పుతా, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీపైన కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా, మరొక్కసారి ప్రియులారా హల్లెలూయా. ముగించుకుందాం. నా వైపు చూడండి చివరిసారిగా. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో జరిగిన విషయం ఏంటంటే, మీరు చదవండి. అమ్మయ్య, అందరూ వచ్చారు, ప్రభు భాగం ప్రభుకి ఇచ్చారు, అందరూ దీవించబడినారు. రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ప్రధాన యాజకులు వాళ్ళ ధర్మం, సేవాధర్మం వాళ్ళు చేశారు. అధిపతులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కొనసాగించారు. అందరూ కలిసి కట్టుగా వాళ్ళు ఆ రోజు చాలా హ్యాపీగా వారు ఆ పండగ సెలబ్రేట్ చేసుకొని, తరువాత అలాగూ రాజ్యం ఎంత విస్తరించిందంటే, హిజ్కియా కాలంలో రాజ్యం ఎంత సుసంపన్నంగా ఉండిందంటే, వాళ్ళ పంటలు, వాళ్ళ పశువులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ దుక్కిటెద్దులు, వాళ్ళ గొర్రెలు, వాళ్ళ అన్నీ కూడా అన్నీ దీవించబడ్డాయి. దేశం సంతోషంగా ఉండింది, ఆరోగ్యంగా ఉండింది, సస్యశ్యామలంగా ఉండింది. హిజ్కియా కాలంలో అనే మాటలు దేవుని వాక్యంలో తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. అందుకే మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మనం కూడా అట్టి ధన్యతలోనికి సాగిపోవుదము కాక. ఒక సంఘం విషయంలో మాసిదోనియా ఒకే ఒక మాట ప్రియులరా, మీరు 8వ అధ్యాయం చదవండి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం. చాలా చిన్న సంఘం, పెద్దగా డబ్బులు ఏమీ లేవు వాళ్ళ దగ్గర, ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి సంఘం ఆర్థికంగా. కానీ వాళ్ళకున్నటువంటి ఆ దాతృత్వపు మనస్సు ఉందే, దాతృత్వపు మనస్సు, వాళ్ళు వాళ్ళ సామర్థ్యమును మించి, వాళ్ళ సామర్థ్యము కొలది కాదు, సామర్థ్యమును మించి వాళ్ళు ప్రభు పరిచర్యలో ఇచ్చారంట. ఎట్లా ఇచ్చారో వాళ్ళు అనగా 10% ప్లస్ ఇంకా మిగిలినటువంటిది సేవా ధర్మం విషయంలో వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే, ఏం వాళ్ళ దగ్గర ఉండి కాదు,
ఉందిలే, సర్వ సమృద్ధి కలిగినటువంటిది, బాగా ఉన్నారు, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, బాగా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాగా తీసుకొని వచ్చి ముందర పెట్టినారు కాబట్టి బాగుందిలే ఆ సంఘం అనేది కాదంట. మాసిదోనియా సంఘంలో అంత లేరు, కానీ ఆ సంఘాన్ని గురించి పౌలు గారు రాశారు అంటే అర్థం ఏంటంటే ఉన్నత ఉపదేశం పొందిన సంఘం, మాదిరికరమైన సంఘం, అపోస్తలుల చేత పొగడబడినటువంటి సంఘం, అలాగూ దేవుని దృష్టిలో ఆశీర్వదించబడి, అలాగూ మాసిదోనియా సంఘం అందరికీ ఒక మార్గదర్శకమైనటువంటి సంఘంగా ఉండిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా ఆ విధంగా ఉండాలి అని మీకు చివరిగా మనవి చేస్తూ, ప్రపంచ దేశాలు, అనేక దేశాలు ప్రభు భాగం ప్రభుకిచ్చి ఆశీర్వదించబడుతున్నాయి, డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నాయి. మన దేశాన్ని కూడా ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్దాం. ఆర్థికంగా మన దేశం పురోభివృద్ధి చెందాలి అంటే ఫౌండేషన్ ఎక్కడుంది, ఆ యొక్క డెఫెక్ట్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడి నుంచే మనం ఫౌండేషన్ మొదలుపెట్టి, అలాగూ మన సమాజాన్ని, మన వ్యవస్థను, మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అభివృద్ధి వైపు, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మదేవుడు మనలను అందరినీ బలపరిచి నడిపించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియ సంఘమా, చివరిగా మనమందరం లేచి నిలుచుండి పాట సంఖ్య 613 దీవెనలతో సెలవిమ్ము కర్త. 600. దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. దీవించి క్షేమాపు దేవులను దయచేసి, జీవ పోషణ వార్త భావమును సమకూర్చి, దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. లోకమున నిన్ను వేడుకొని, మేము నీ లోకమున కొనియాడుకొని, శ్రీకరాంబగు దివ్య లోకంబులో చేరి, ఏకముగా స్తోత్రములు నీకు చెల్లింపగా, దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మా, శుభమిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మా. స్తుతించును సర్వక్షితి దివ్య సైన్యంబు, లతులితాంబగు దేవుడని నిన్ను స్తుతించు. దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు. మరి తండ్రి, మా ముందు మీరు ప్రభు బల్ల సహవాసం ఉంచారు, అందుకొరకాయ మేము సిద్ధపడి సాగిపోతుండగా కృపదా ఇచ్చేయండి నైనా. అనేక మంది నీ కుమారులు కుమార్తెలు ఈ యొక్క భయంకరమైన ఎండ వేడిమి నుంచి ప్రభా
నైనా మరి తండ్రి అయినను నీ సన్నిధికి వచ్చారు, చిన్న పిల్లలతో వచ్చారు, వృద్ధులు పెద్దలు ఎంతోమంది వచ్చారు నైనా. వారందరినీ మీరు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయురారోగ్యములనిచ్చి నెమ్మదిని తండ్రి వారికి ప్రశాంతతను దయచేయమని వేడుకుంటున్నాం. అలాగూ ఎస్ఐయు సంఘ పరిచర్యలన్నిటినీ తండ్రి మీరే విశాలపరచుమని, మీరే నీరు కట్టి ఫలింపచేసి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వారపు నైనా అన్ని పరిచర్యల్లోనూ వచ్చే వారము జరగనున్న ప్రత్యేక పరిశుద్ధ కృతజ్ఞతార్పణల పండుగలోను మీరే సమస్తములో సమస్తమై నీ ఆధిపత్యం క్రింద, నీ శిరసత్వం క్రింద తండ్రి నీకు మహిమకరంగా సంఘములోని అందరికీ అన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఈ కార్యములు జరిగించుమని ఘనత మహిమ స్తుతి నీకే చెల్లిస్తూ త్వరలో మా కొరకు రానై ఉన్న ప్రేమామయుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.